ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబిస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. సో సెప్టెంబర్ 1st to 31st మిథున రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. అంతకుముందు 3 ఆస్పీషియస్ డేస్ ఒకటి వస్తున్నాయి. అంటే ఒకటైతే సెప్టెంబర్ 7th గ్రహణం అయితే పితృపక్షాలు, ఆ తర్వాత దేవి నవరాత్రులు కూడా ఈ సెప్టెంబర్ మంత్లోనే వస్తున్నాయి కదా. మనం కనుక చూసుకుంటే సెప్టెంబర్ మంత్ ఫలితాలు మీరు చెప్పిన విధంగా 3 ఆస్పీషియస్ డేస్ అకేషన్స్ ఉన్నాయని చెప్పుకోవాలి. ఒకటి మనకి ఫస్ట్ గ్రహణం యొక్క ఇంపాక్ట్ వీళ్ళకి తటస్థంగా ఉంది. ఈ రాశి వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉందని మనం చెప్పుకోవచ్చు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సెప్టెంబర్ మంత్లో మిథున రాశి వాళ్ళకు కూడా రాశి ఫలితాలు ఒక నార్మల్గా ఉన్నాయి. ఏదో చిన్న మానసిక టెన్షన్ అయ్యే తప్పగా పెద్దగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు అయితే ఏ గ్రహాలు కూడా లేవు. ఒక నార్మల్గా తటస్థంగా ఉంది ఈ రాశి వాళ్ళకని మనం చెప్పుకోవచ్చు. కొన్ని విషయాల జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సింది, అది మనం చూద్దాం. వీళ్ళకి మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2 పాదాలంతా మిథున రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి కా, కీ, కు, ఖం, జ్ఞ, చ, కే, కో, హ అన్న లెటర్స్ అంతా మిథున రాశిలో ఉంటారు. మనకి 4 గ్రహాలు మారుతున్నాయండి. 13వ తారీఖు వచ్చేటప్పటికి కుజుడు తులారాశిలోకి మారుతూ ఉన్నారు. సూర్యుడు, బుధుడు, శుక్రుడు వచ్చేటప్పటికి వరుసగా కన్యరాశిలోకి, సింహరాశిలో 15వ తారీఖు, 17వ తారీఖు సూర్యుడు మారుతూ ఉన్నారు. సూర్యుడు వచ్చి కన్యరాశిలోకి మూవ్ అవుతూ ఉన్నారు. ఈ యొక్క ప్లానటరీ పొజిషన్ వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే మనకి సూక్ష్మ గోచారం, లఘు గోచారం ప్రకారం కనుక చూస్తే వీళ్ళకి లక్ష్మి ఫస్ట్ 15 days ధన ప్రవాహం ఎక్కువ ఉంటుంది. తర్వాత శత్రువుల నుంచి ఏమైనా ఛాలెంజ్ వస్తే వీళ్ళని చక్కగా సక్సెస్ఫుల్గా ఓవర్కమ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతారు. అనుకున్న విధంగా ధనం అయితే టయానికి వస్తుంది. అంటే ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వీళ్ళు చక్కగా ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత 15th తర్వాత వీళ్ళకి ఏముంటుందంటే కొన్నిసార్లు అవమానాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ అవి కూడా వీళ్ళు సక్సెస్ఫుల్గా అధిగమించి ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత అర్ధనాశనం, ధన ప్రాప్తి, విభూది అని చెప్తారు. అనుకోని విధంగా కొన్నిసార్లు వీళ్ళ యొక్క ఏమంటారు రాంగ్ డెసిషన్ వల్ల, ఓకే, బై మిస్టేక్ వల్ల ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కానివ్వండి, ఆన్లైన్లో ట్రాన్సాక్షన్తో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా విషయంలో ధన ప్రాప్తి ఓవరాల్గా సర్వతోముఖాభివృద్ధి అని మనకు చెప్తూ ఉంటారు. వీళ్ళకి మనం ఇండివిజువల్గా గ్రహం కనుక చూసుకుంటే సూర్యుడు వీళ్ళకి 4th హౌస్లో ఉండి 10th హౌస్లో చూస్తూ ఉండడం వల్ల ఇది మనకి మిక్స్డ్ రిజల్ట్ అని చెప్తారు. ఎక్కడ బాగుంటుందంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా బాగుంటుంది, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అచీవ్మెంట్స్, అప్పటి వరకు ఏదైనా పెండింగ్ పనులు ఉంటే ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేసేసుకుని వెళ్ళిపోతారు. ఇంటికి సంబంధించిన వాతావరణంలో కనుక చూస్తే ఇంట్లో కొంచెం సౌఖ్యం, హాని, అభోజనం, ప్రయాణే విఘ్నమాప్నోతి అని చెప్తారు. అంటే ప్రయాణాలు కనుక చేస్తుంటే ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో సౌఖ్యానికి కంఫర్టబుల్గా ఉండే విషయాల్లో కొంచెం తక్కువగా ఉండాలి. కార్స్, వెహికల్స్ లాంటి విషయాలు ట్రబుల్స్ వచ్చి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంటికి సంబంధించిన వాతావరణం కొంచెం ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత కుజుడు వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎక్కువగా ఉన్నాడు. కుజుడు 8th హౌస్లో చూస్తూ 12th హౌస్ని చూస్తూ 5th హౌస్లో ఉన్నారు. ఇది ఒక మంచి పొజిషన్ కాదు. ఈ టైంలో వీళ్ళు కొంచెం చెడు అలవాట్లకి లోనయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎడిక్షన్స్కి గురయ్యే వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఆల్కహాల్ తీసుకునేవాళ్ళు కానీ, గ్యాంబ్లింగ్ ఆడేవాళ్ళు, లేదంటే మనకి షేర్ మార్కెట్లో స్పెక్యులేటివ్ చేసేవాళ్ళు, కొంతమందికి అది బాగా కలిసి వస్తుంది యాక్చువల్గా అవి. అయితే ఎవరికైతే అవి చేసేవాళ్ళు ఉంటే ఈ టైంలో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండడం ఎంతైనా ముఖ్యమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఇలా మైండ్ రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంపల్సివ్ డెసిషన్ అంటారు కదా, అది కుజుని వల్ల డైవర్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి. ఎవరైనా కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, మ్యూచువల్ ఫండ్ చేస్తున్నా, ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకుంటున్నా, మనీ ఇచ్చి పుచ్చుకునేటప్పుడు, తర్వాత మనం జాలీగా వెళ్తున్నప్పుడు కానీ డ్రింక్స్ అవన్నీ చేస్తున్నాం, అలాంటి వాళ్ళల్లో వీళ్ళకి ఏమంటారంటే ఒక పన్నాగం పనినట్టు పనిచేసి తద్వారా వీళ్ళకి కొంచెం డిస్టర్బ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కేర్ఫుల్గా ఉండాలి తెలియకుండా. తర్వాత గాయాలయ్యే అవకాశం ఎక్కువ ఉంది. విపరీతంగా అనవసరమైన ఖర్చులు పెడతారు. సో ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న లిస్ట్ అంతా అనవసరమైన ఖర్చులే కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక్కటి మాత్రం వీళ్ళకి డ్రాబ్యాక్, అంటే మిగతా అంతా బాగుందని చెప్పుకోవాలి. అయితే శుక్రుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళ మాటకి చాలా గౌరవం పెరుగుతుంది. అందరూ రెస్పెక్ట్ ఇస్తారు. ధన ప్రవాహం బాగుంటుంది. మిత్రులతో బాగుంటారు. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషన్ మ్యాటర్స్లో బేసిక్ జాబ్ని ఎప్పుడు అవాయిడ్ చేయకూడదు. ఇది ఒకటి మాత్రం. అంటే ఎప్పుడు మనం ఎన్ని బాగున్నా కానీ బేసిక్ జాబ్స్ ఎప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. చాలా మంది ఏంటంటే పెద్ద పెద్ద పనులు చేస్తారు కానీ బేసిక్ జాబ్ చేయరు. మన సాఫ్ట్వేర్లో కూడా టయానికి వెళ్ళకుండా, పని చేయకుండా, తర్వాత బేసిక్ కర్టెస్ ఉంటుంది కదండి, ఇవన్నీ ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. శత్రువులు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం ఓవర్ థింకింగ్ ఓవర్గా చేసుకుంటే
ఎందుకంటే మన దేనికైనా కానీ ఒక లిమిట్ ఉంటుందండి. బాగుందని చెప్పేసి ఎగిసిగిసి పడ్డాం అనుకోండి, వాళ్ళు రేపు ఆటోమేటిక్గా శత్రులయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అంటే ఈ రాశి వాళ్ళు ఓవరాల్గా చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉండొద్దు అనేది సమరి. సో మరి నక్షత్రాల ప్రకారం ఎలా ఉందండి? నక్షత్రములకి మృగశిర, మనకి ఆరుద్ర, పునర్వసు 3 నక్షత్రాలు ఇందులో ఉంటాయి. నక్షత్రం ప్రకారం కూడా అందరికీ బాగుందండి ఒక ముక్కలో చెప్పాలంటే. బట్ ఇండివిజువల్గా చూసుకుంటే మనకి మృగశిర వాళ్ళకి జయప్రదంగా ఉంటుంది. ఈ మంత్ అంతా దిగ్విజయంగా ఉంటుంది. అంటే ఏది చేసినా చక్కగా కలిసి వస్తుందని మనం చెప్తుంది. ధన ప్రవాహం కూడా బాగుంది. లాస్ట్ 5 days ఆఫ్ సెప్టెంబర్లో కొంచెం భయానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఈ మంత్ అంతా ఒక ఏమని చెప్తారు, బంధించబడినట్లు ఉంటారు, సందిగ్ధత అంటారు. ఇది ఏదో జరిగింది, దాన్ని కంటిన్యూ చేద్దాం వద్దా, ఇలా మార్నింగ్ ఒక కాల్ వచ్చింది. ఏంటి, వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళ మీన రాసి న్యాచురల్గా ఏళ్ళు నడుస్తుంటే ఇబ్బందులో ఉన్నారు, ఆ భార్య అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది, ఇది థర్డ్ టైం అంటే వెళ్ళటం. నేను డెసిషన్కి వచ్చాడు, అసలు ముందుకు వెళ్దాం వద్దా, తీసుకొద్దామా లేదా 3 times అండి, ఇదేంటండి పద్దాగలేదు అలిగి వెళ్ళిపోతూ ఉంటే ఎక్కడ పడతామండి, నాకుండే జాబులు అవి బిజినెస్లు, నాకు సపోర్ట్ ఇవ్వాల్సింది పోయి ఆ ఒడ్డు పోయి నేను తిరగాల్సి వస్తుంది, ఏంటంటే అసలు ఇది ఏంటి అని చెప్పేసి ఇది సందిగ్ధత. ఆయనకి పాపం వచ్చేసి నాకు కాల్ చేశాడు, అసలు ఏంటండి మా ఇద్దరి మధ్య కంపాటబిలిటీ ఎలా ఉంది, మేము ఆమె కలిసి ఉంటామా ఏంటి అని. సో ఇలాంటి ఛాలెంజెస్ వస్తూ ఉంటాం. నేనేం చెప్పానంటే వాళ్ళకి లక్ భార్య ఆయన జాతకంలో ఉంది. ఇంకొక విషయం వెరీ ఇంట్రెస్టింగ్, చాలా మంది తెలుసు, బిజినెస్ పీపుల్కి ఎప్పుడు భార్యను జాగ్రత్తగా పెట్టుకోవాలండి. లక్ష్మి స్టార్ట్స్ ఫ్రమ్ ద గృహం. చాలా మంది ఎవరైతే భార్యతో గొడవపడి ఉంటున్నారో వాళ్ళ పార్ట్నర్స్తో గొడవ పడతారు, బిజినెస్ కూడా సరిగా రాదు. నేను అదే చెప్పాను వాళ్ళకి కూడా, మీరు చూసుకోండి ఒకసారి. 3 years నుంచి అంటున్నారు కదా, బిజినెస్ ఎలా ఉందా, బిజినెస్ కూడా అంతంత మాత్రమే ఉందండి, ఈ టెన్షన్ ఎక్కువ అవుతుంది, ఈ టెన్షన్ వల్ల ఆ టెన్షన్ అవుతుందండి. కాదు కదండి, ఆ టెన్షన్ ట్రిగ్గర్ అవటం వల్ల ఈ టెన్షన్ వచ్చింది, ముందు అది సెట్ చేసుకోండి, ఇది ఆటోమేటిక్ సెట్ అవుతుంది. ఇంకా వేరే ఆలోచన ఏం పెట్టుకోవద్దండి. సో వాళ్ళు మీకంటే చిన్న వయసు అయ్యి ఉండొచ్చు, వాళ్ళకి చిన్న పాప కూడా, స్ట్రెస్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, టైం స్పెండ్ చేయండి. ఇక్కడ టైం స్పెండ్ చేసి మేక్ అర్ హ్యాపీ, ఓకే, మేక్ అర్ బ్లోజమ్ ఆర్ ఫీల్ ఆర్ సంథింగ్ గుడ్ అబౌట్ యూ. ఆమె కనుక మీకు సపోర్ట్ చేయడం కనుక స్టార్ట్ చేసిందంటే మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు జీవితంలో. దట్ ఈస్ అ కీ. సో ఆస్ట్రాలజీ ఎందుకు చెప్పించుకోవాలంటే కరెక్ట్ రూట్ కాజ్ తెలిసిపోతుంది. సో మనం అంతే అనుకుంటాం కదా, బిజినెస్ అనుకుంటాము, భార్య కూడా సపోర్ట్ చేయట్లేదు, ఇలాంటి భార్య మాకేందుకు, అది న్యాచురల్గా ఉంటుందండి. బట్ ఎప్పుడైతే మనం డీప్ రూట్ పట్టుకున్నాం అనుకోండి, రిజల్ట్ తెలిసిపోతుంది. చూడండి, సో బ్యూటిఫుల్ మనకు పరిష్కారం అనమాట. అప్పుడు ఎక్కడ లేదు, నువ్వు వెళ్ళిపోనాయన, మళ్ళీ బికమ్ ఏ రొమాంట్, టేక్ ది ఫ్లవర్ ఆర్ రోజ్ ఆర్ ఎనీథింగ్, కాలేజ్లో ఉన్నప్పుడు చేసి ఉంటారు. ఇప్పుడు మీ భార్య గురించి తప్పేంటి, అంతే కదండి. గో 1 step బ్యాక్, 1 step 2 steps వెనక్కి జీవితంలో 40 అడుగులు ముందుకేయడానికి 1 అడుగు వెనకేయమన్నారు మీరు. 2 అడుగులు వెనక్కేసేయండి, భార్య గురించి వచ్చిన తప్పేం లేదు కదా. మేక్ హర్ స్మైల్. తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత 2 పూజలు అవి చేయించుకోండి, ఇద్దరు కలిసి తీర్థయాత్రలు చేయండి. వాళ్ళకు కూడా వాళ్ళ భార్య జాతకం కూడా చూసాను, వెళ్ళి నడిచినప్పుడు అయిపోయింది మకర రాశి. ఆ ఇంప్రెషన్స్ ఉంటాయి వాళ్ళకు కూడా, ఇలా తీర్థయాత్రలు ఇవన్నీ చేయండి, అంతా బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేయండి అని చెప్పాను. సో ఎందుకు చెప్పానంటే వీళ్ళకి సందిగ్ధత, బంధనం, కొన్నిసార్లు ఇలాంటి సందిగ్ధత వస్తుందండి ప్రతి ఒక్కరికి. ఎందుకంటే ఫ్యూచర్ ఎప్పుడు అన్సర్టనిటీ కాబట్టి చిన్న మిస్టేక్లకు మనం ఏదో ఎమోషనల్గా ఫీల్ అయిపోయి ఒక చిన్న బ్యాడ్ ఇన్సిడెంట్స్ ప్రధానికి అప్లై చేసుకొని ఏడ్చుకుంటా కూర్చుంటాం. అందుకని ఇలా బంధనం ఎప్పుడైనా కనుక ఒక స్టాగ్నేషన్ పీరియడ్, కన్ఫ్యూజన్ పీరియడ్ వచ్చినప్పుడు ఆస్ట్రాలజీ కలవటం చాలా చాలా ఉత్తమం. 2 ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి జయము, ధనలాభము, బంధనము. అంటే ఈ రాశి వాళ్ళు ఎవరు నన్ను కాల్ చేయరు అనమాట నాకు, అందరూ బాగున్నారు కాబట్టి ఇంకెందుకు కాల్ చేస్తారు. తర్వాత పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఐశ్వర్యము, జయము, బంధనము, ధనలాభము చూపిస్తుందండి. సో ఓవరాల్గా ఎక్కడ చూసినా కానీ వీళ్ళకి కలహము ఫస్ట్ 2 weeks లో కొంచెం గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది పునర్వసు వాళ్ళకి. బట్ ఓవరాల్గా చూసుకుంటే చాలా బాగుందని మనం చెప్పుకోవచ్చు. పాపం 2 months బ్యాక్ వీళ్ళు చాలా మంది జాబులు కోల్పోయి అది చేసి చాలా మంది కాల్స్ వచ్చారు. బట్ ఇప్పుడు అంతా సెటిల్ అయిపోయారు. లాస్ట్ మంత్ జూన్ మంత్లోనూ బాగుంది, ఆగస్ట్ మంత్లోనూ బాగుంది. హోప్ఫుల్లీ ఈ రాశి వాళ్ళు ఇంకా బాగుండాలని మనం కోరుకుందామండి. సో ఇందులో లాస్ట్లో చిన్న మిస్టేకులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. వీళ్ళు మృగశిర నక్షత్రం వాళ్ళు స్త్రీ నాశనం, బుద్ధి నాశనం అని చెప్తారు. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు సుఖ నాశనం, బుద్ధి నాశనం, స్త్రీ నాశనం. పునర్వసు వాళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు. ఇక్కడ ఏం చెప్తారంటే వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరన్నా స్త్రీలు
లేడీస్ ఉంటే వాళ్ళ ద్వారా కొంచెం ఇబ్బంది వచ్చి వీళ్ళకి ఇబ్బంది వస్తుంది. అలానే లేడీస్ ఎవరైనా అనుకుంటే ఇంట్లో జెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకేదో ప్రాబ్లం వచ్చి తద్వారా వీళ్ళకి ప్రాబ్లం వస్తుంది. అంటే వీళ్ళకి డైరెక్ట్గా ప్రాబ్లం అయిన తర్వాత వాళ్ళ ద్వారా వస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ బుద్ధి నాశనం, రాంగ్ డెసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఇంపల్సివ్ ఇందాక కూడా మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉంటే చాలా బాగుంటుంది. రైట్. సో మరి ఈ కొన్ని విషయాల్లో కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలంటే ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? ఫస్ట్ లక్ష్మీ గణపతి పూజ ప్రతి ఒక్కళ్ళు చేయాలండి. వీళ్ళు గనక ఈ టైంలో నిజంగా లక్ష్మీ గణపతి పూజ తర్వాత చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంటే చిన్న చిన్న కనపడిన ప్రాబ్లమ్స్ అన్ని ఆటంకాలు ఉంటాయండి. అవి కేతు ద్వారా కానివ్వండి, రాహు ద్వారా కానివ్వండి, అవన్నీ పోతాయి. తర్వాత బంధనం బంధించబడినట్లు ఉంది కాబట్టి మన అనంత పద్మనాభ స్వామిని దర్శించుకుంటే చాలా చాలా బాగుంటుంది. పెంచర్ల చాలా దగ్గరలో ఉంటుంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ ప్లేస్. చాలా ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది ఆ గుడికి వెళ్ళిపోతే కనుక. పర్టికులర్ ఇలా సందిగ్ధత వచ్చిందని అక్కడికి వెళ్ళిపోయి సరెండర్ అయితే మహాలక్ష్మి సమేత అమ్మవారు ఉన్నారు, తర్వాత అనంత పద్మనాభ స్వామి ఉన్నారు కాబట్టి వీ డిజాల్వ్ ద బ్లిస్ ఇంటూ ఇన్ఫినిటీ అనమాట. అనంతంలో బ్లిస్ అయిపోతాం అనమాట. సో అక్కడ దర్శనం చేసుకోవాలి. వీటితో పాటు ఎవరికైనా గనక సక్సెస్ కనుక రావట్లేదు ఈ టైంలో అనుకుంటే మన్యు పాశుపత అభిషేకం లేదంటే సుదర్శన హోమం చేయించుకుంటే చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇంకా ఇండివిజువల్గా చెప్తుంటారు కదండి, మీరు అలా చెప్తారు మాకు ఈ ప్రాబ్లం అని వాళ్ళకి మనకి ఇండివిజువల్గా కనెక్ట్ అయితే ఒకసారి వాళ్ళ హోరోస్కోప్ మనం అంతా చెక్ చేసి తగిన పరిహారాలు అవన్నీ ఇచ్చేస్తే చక్కగా హ్యాపీగా ఉండొచ్చు. రైట్. చాలా సంతోషం సురేష్ బాబు గారు. మిథున రాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంటుందో తెలియజేయడంతో పాటుగా పరిహారాలు కూడా సూచించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.